ఓం శ్రీ మాత్రే నమః దైవజ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి। ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం। జూలై 27, 28, 29 తేదీల్లో మేషరాశి వారికి ఒక అనుకోని సమస్య, ఒక బంధం అనేది మెప్పు తేబోతుందండి। ఆ బంధం ఏ బంధం అంటే ఆ మెప్పు ఏ విధంగా ఉంటుంది, ఏ సమస్య రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి। ఇంకా ఈ వీడియో వివరంగా అర్థం అవ్వాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి। ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం। మేషరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి। వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది। వీరు చూడడానికి చాలా గంభీరంగా కనపడతారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది। అమ్మో, ఎదుటివారు చూసిన వారు ఏంటి వీరు ఇంత గంభీరంగా ఉన్నారు, వీరితో మాట్లాడితే వీరేమన్నా అనుకుంటారేమో అనే విధంగా వీరు ఉంటారండి। కానీ వీరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది। వీరు చాలా మంచివారై ఉంటారు। వీరు ఎవరికైనా సరే సమస్య వచ్చింది అంటే మాత్రం నేనున్నాను అనే భరోసా మాత్రం వీరు ఎవరికైనా ఇస్తూ ఉంటారండి। వీరికి ఎవరు ఎంతమంది ఎన్ని సమస్యలు తలపెట్టినా కానీ ఆ సమస్యలన్నీ కూడా మర్చిపోతారండి। ఎందుకంటే వీరు సహాయం చేసే గుణం ఎక్కువగా కలిగి ఉంటారు। అదేవిధంగా ఈ రాశివారు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ పని నిద్ర తిండి లేకపోయినా సరే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారండి। వీరు అనుకున్నది సాధించి తీరుతారు ఈ రాశివారండి। వీరికి పట్టుదల ఎక్కువ అని చెప్పుకోవాలి। ఎందుకంటే ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు పడి వీరి యొక్క కుటుంబం బరువు బాధ్యతలన్నీ కూడా వీరి పైనే పెట్టుకుని ఎన్నో సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని ఇంతవారు అవుతారండి। కానీ వీరికి ఏదైనా సరే సమస్య తలపెట్టాలి అని చూస్తే మాత్రం ఎవరిని కూడా అసలు సామాన్యంగా ఊరుకోరండి। వీరికి కోపం వస్తే మాత్రం చాలా అధికంగా వస్తుంది। ఎందుకంటే వీరికి ఎవరైనా సరే సమస్య తలపెట్టాలి అని చూస్తే మాత్రం వారిని అసలు మాటల్లో చెప్పలేమండి, వీరికి అంత కోపం వస్తుంది। కానీ వీరికి ఒక బంధం వలన ఒక సమస్య అనేది రేపటి రోజున ఈ 3 రోజుల్లో తలబెట్టబోతుందండి। అది ఏ విధంగా అయినా రావచ్చండి। మీ యొక్క బంధుమిత్రుల ద్వారా కానీ, మీ స్నేహితుల ద్వారా కానీ, లేదంటే మీరు ఉద్యోగం చేసే చోట కానీ, మీ వ్యాపారం అంటే మీరు వ్యాపార వ్యక్తులైతే వ్యాపారం చేసే చోట కానీ ఇలా మీకు ఒక బంధం ద్వారా ఒక సమస్య అనేది ఒక మెప్పు రాబోతుందండి। ఆ మెప్పు ఏమిటి, ఏ విధంగా ఉండబోతుంది అంటే అది ఏ విధంగా రాబోతుంది, ఒక ఫోన్ కాల్ ద్వారానా లేకపోతే ఒక వ్యక్తి ద్వారానా అనే అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి। కానీ వారిని మాత్రం మీకు ఒక వ్యక్తి మాత్రం నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుందండి। ఆ నూతన వ్యక్తిని మాత్రం కాస్త దూరంగా పెట్టి మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోతే మీకు ఏ సమస్యలు కూడా రావండి। మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోయి కోపాన్ని తగ్గించుకుని అందరితో కూడా కలిసిమెలిసి ఉండేట్లుగా ఉండండి। రేపటి రోజున అంటే ఈ 3 రోజుల్లో కూడా మీకు కొన్ని బంధం వల్ల కొన్ని సమస్యలు రాబోతున్నాయి। అదేవిధంగా వీరికి ఎవరైనా సరే చెడు చేసి ఉన్నా కానీ ఆ చెడుని మాత్రం మర్చిపోయి ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే వారు సహాయం చేయడానికి ముందుంటారు, కానీ వీరు నాకు చెడు చేశారు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోరు। వీరు నాకు చెడు చేశారు, వీరు నేను ఎందుకు మంచి చేయాలి అనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని వీరు ఎదుటి వారికి చెడు కలిగించాలి అనే స్వభావాన్ని కలిగి ఉండరు। అదేవిధంగా వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి కూడా వీరిపైన పెట్టుకుని ఎన్నో కష్టాలు పడి వారిని పోషిస్తూ వచ్చారండి। ఇప్పుడు వీరికి ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా లోపల పెట్టుకుని ఎదుటి వారికి సంతోషంగా ఉండాలి, ఎదుటివారు నా వల్ల ఏ బాధలు పడకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు। అదేవిధంగా ఈ రాశివారి మనస్తత్వం చూసినట్లయితే అందరూ కూడా వీరిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారండి। ఎందుకంటే వీరు చూడడానికి చాలా గంభీరంగా ఉన్నా కానీ వీరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది। వీరు అన్ని మంచి మాటలే మాట్లాడతారు కానీ చెడు మాత్రం ఎవరికి తలపించాలి, చెడు మాట్లాడకూడదు అనే విధంగా ఉంటారు। అందుకనే వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు। వీరితో స్నేహం చేయాలి, వీరితో మంచిగా ఉండాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి వీరు చుట్టుపక్కల ఉన్నవారు। ఎందుకంటే వీరు ఒకరికి చెడు అనేది తలపెట్టరు కాబట్టి వీరిని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు, వీరిని అందరూ కూడా కావాలని కోరుకుంటూ ఉంటారు। అదేవిధంగా కానీ వీరితో కొందరు స్నేహం చేస్తూనే ఉంటారు కానీ వీరిని ఎప్పుడూ కూడా పైకి ఎదగనీయకుండా మోసం చేయాలి, వీరిని కిందకి దించాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి। కానీ వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడి వారు ఎవరు అని తెలుసుకొని వారితో కాస్త చాకచక్యంగా అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోవడం అనేది మీ జీవితానికి చాలా శుభకరం। అదేవిధంగా ఈ రాశివారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటలు అనేది ఈ రాశివారు ఖచ్చితంగా నమ్మాలండి। పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి। ఎందుకంటే వారు చెప్పింది మనం చేసుకుంటూ వారు చెప్పింది ఇంటూ ముందుకు సాగితే మాత్రం వారి యొక్క సలహా సూచనలు వారు తీసుకుని మనం ముందుకి నడిస్తే మాత్రం వారి యొక్క
ఆశీస్సులు అనేవి మనకి ఎప్పుడూ కూడా మంచి చేస్తాయి కానీ చెడును మాత్రం తలపెట్టవు. కానీ ఈ రాశి వారు చేసేది ఏంటి అంటే మంచి వారి యొక్క మాటలు ఎప్పుడు కూడా నమ్మరండి. అంటే వీరికి చెడుని తలపెట్టాలి అనే విధంగా ఆలోచించే వారి యొక్క మాటలే వీరు నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు ఉద్యోగం చేసేవారు కానీ, వ్యాపారం చేసేవారు కానీ, విద్యారంగంలో ఉన్నవారు కానీ, ఇలా వివిధ రంగాలలో ఉన్నవారికి రేపటి రోజున శుభకరమైనటువంటి సూచనలే ఉన్నాయి. కానీ కొన్ని సమస్యలు అనేవి ఎదురవబోతున్నాయి. అది ఏ విధంగా ఆ సమస్యలు ఎదురవబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందామండి. రేపటి రోజున ఈ రాశివారు ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో మీకు మంచి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి. అంటే మీ శాలరీలు పెరిగి మీరు అనుకున్న చోటికి ప్రమోషన్లు వచ్చి మీరు పై స్థాయిలోకి ఎదిగే విధంగా, మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే విధంగా మీరు రేపటి రోజునైతే మంచి సూచనలు అందుకోబోతున్నారండి. అదేవిధంగా మిమ్మల్ని కిందకి జార్చాలి, కొన్ని సమస్యలు మీకు తలపెట్టాలి అనే విధంగా కూడా మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీకు వారు కొంచెం తలనొప్పులు తీసుకురావాలి, మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారండి. కాబట్టి వారి విషయంలో కాస్త మీరు జాగ్రత్త తీసుకోవాలండి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు కొన్ని తలనొప్పులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి జీవితం గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకుని, ఎందుకంటే వారితో జాగ్రత్తగానే మంచిగానే ఉంటూ వారిని కాస్త పక్కన పెట్టడం అనేది మీకు చాలా మంచి శుభస్కరం. అంటే మీకు తెలిసి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని వారి యొక్క సలహా మేరకు మీరు నడుచుకోవడం అనేది మీకంతా శుభకరంగానే ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఇలా ఏ విధంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొంచెం తలనొప్పులు అయితే రాబోతున్నాయండి. అంటే మీ జీవిత భాగస్వామి వలన మీకు కొంచెం చిన్న ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. అవి అంటే ఏ విధంగా అయినా రావచ్చండి. మీ ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వ్యాపార సమస్యలు కానివ్వండి, లేదా ఉద్యోగ సమస్యలు, ఇలా ఏ విధంగా అయినా సరే మీ జీవిత భాగస్వామి వలన మీకు కొన్ని సమస్యలు, చిన్న సమస్యలు వచ్చే విధంగా ఉన్నాయండి. చిన్న గొడవలుగా ఉన్నప్పుడే వాటన్నిటిని కూడా మీరు ముందుగానే పరిష్కరించుకుని చాకచక్యంగా ఇద్దరూ కూడా నెమ్మదిగా మనశ్శాంతిగా మాట్లాడుకుంటే అవన్నీ కూడా సరిదిద్దుకున్న వారు అవుతారండి. లేదు మేము ఇట్లా కాదు ఇట్లా అని చేసినట్లయితే అవన్నిటిని కూడా మీ చేతులారా మీరే తలదెచ్చుకున్న వాళ్ళు అవుతారండి. ఎందుకంటే గొడవల్ని పెద్దగా చేసుకుని మీకు మీరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా 70-80 ఏళ్ళ పైబడిన వారు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అనారోగ్య సమస్యలు ఏవో మీరు ముందుగానే తెలుసుకుని ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆ సమస్యలన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా ఆ సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఆ సమస్యలు కొంచెం తలనొప్పులు, అంటే మీకు ఇంతకుముందు ఏవైతే చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కొంచెం పెద్దగా మారి కొంచెం వేరే వాటికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి అవన్నిటిని కూడా ముందుగానే డాక్టర్ని సంప్రదించి ముందుగానే మీరు తెలుసుకొని జాగ్రత్త పడడం మీకు చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున మీ ఇరుగు పొరుగు వారితో కూడా కొంచెం చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి. ఇరుగు పొరుగు వారి చేత చిన్న సమస్యలన్నీ కూడా మీరు కాస్త కోపాన్ని అధిగమించుకుని కోపం చల్లారినాక మీరు మాట్లాడుకుంటే అన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, మాకు పెళ్ళి కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు రేపటి రోజు నుంచి కూడా అన్నీ కూడా శుభకరమైనటువంటి సూచనలే ఉంటాయండి. అంటే పెళ్ళి కాని వాళ్ళకి కొన్ని సంబంధాలు రావడము, అంటే మాకు ఇంతవరకు ఎక్కి రాలేదు అనుకునే వాళ్ళకి కొన్ని సంబంధాలు అనేవి ముందుకు రావడము, కొన్ని ఆలోచనలు రావడము, అక్కడ ఇక్కడ అనే ఆలోచనలు మీకు కొన్ని కలగడము అనే విధంగా రేపటి రోజు నుంచి అయితే ఉండబోతుందని చెప్పుకోవాలండి. అలాగే ఇంకా ఈ రాశివారు ఎవరైతే ప్రేమలో ఉన్నవారు ఇంకా ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో రేపటి రోజు నుంచి కూడా మీకు కొన్ని శుభ సూచికలే ఉంటాయండి. అదేవిధంగా మీరు మీ తల్లిదండ్రులని మాట్లాడుకుని వారి యొక్క మాటని నిర్ణయం తీసుకుని వారి యొక్క మాట మీదుగా మీరు నడుచుకున్నట్లయితే మీకు ఏ సమస్యలు కూడా ఉండకుండా పోతాయండి. వారి మాట కాదని మీరు ముందుకు అడుగు వేశారా, ఎందుకంటే వారి యొక్క మాట ఇంటేనే ఏదైనా జరుగుతుందండి. వారి మాట కాదు మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే మాత్రం మీరు తలరాతను మీరే మార్చుకున్న వారు అవుతారండి. అదేవిధంగా రేపటి రోజు నుంచి అంటే విదేశాలకు వెళ్ళాలి, మేము విదేశీ చదువులు చదవాలి, విదేశీ ఉద్యోగాలు చెయ్యాలి అని ఇంతకుముందు ఎవరైతే ట్రై చేసి నిరాశతో ఎవరైతే ఉన్నారో రేపటి రోజు నుంచి మీకు కొన్ని వాటిల్లో కొన్ని సలహాలు సూచనలు అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదండి. అవన్నీ కూడా రేపటి రోజున మీకు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ముందుగానే కాస్త
ఆలోచించి జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు చాలా ముఖ్యమండి. ఈ రాశివారు ఇంకా ఎవరైతే విద్యారంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ ఉపాధ్యాయుల నుంచి మంచి సలహాలు సూచనలు తీసుకునే మంచి పోటీ పరీక్షలకు నిర్ణయాలు తీసుకోవడము అనే విధంగా రేపటి రోజు నుంచి మీ విద్యారంగంలో కూడా మీరు మంచి ఆలోచనలు చేయడము అనే విధంగా ఉంటుందండి. అదేవిధంగా మీరు కొంచెం ఫోన్లు వాడడం అనేది తగ్గించాలండి. అంటే ఎగ్జామ్స్ కోసం ముందే మనం ప్రాక్టీస్ అవ్వకుండా ఎగ్జామ్స్ వచ్చాయి ప్రాక్టీస్ అవ్వాలి అనే కాకుండా ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ విద్య జీవితాన్ని గడపవచ్చని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు నుంచి ఈ రాశి వారికి డబ్బు పరంగా అయితే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలండి. శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి ధనవర్షం అయితే కురవబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే ధనంలో ఏ లోటు ఉండదని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువండి. ఆ కోపాన్ని తగ్గించుకుని అందరితో కూడా క్లోజ్గా మంచిగా మాట్లాడితే ఆ లక్ష్మీదేవికి కూడా కోపం అనేది ఉండదు. దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి. అంటే మనము గౌరవం ఏదైతే ఇచ్చి పుచ్చుకుంటామో అనే విధంగా ఆలోచిస్తున్నట్లయితే అదేవిధంగా మనం ఎవరికైనా సరే ఎదుటి వారిని మనం చెడ్డగా మాట్లాడితే అలాగే మనల్ని కూడా ఎదుటివారు చెడ్డగానే మాట్లాడతారు. కాబట్టి ఎదుటి వారికి మనం గౌరవం ఎంతైతే ఇస్తామో అదేవిధంగా వారు మనకి గౌరవాన్ని అదే విధంగా ఇస్తారండి. కాబట్టి ఆ దేవుడికి కూడా అనుగ్రహం అనేది మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి ఒకరిని చెడుగా మాట్లాడడము ఒకటితో మనం మాట్లాడించుకోవడం అనేది పక్కన పెట్టేసేయండి. అదేవిధంగా రేపటి రోజున మీకు డబ్బు సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపాన్ని పెట్టండి. సంధ్యా వేళలో మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మీరు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించడం వల్ల మీకు ఆ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు డబ్బు యొక్క రాక లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతుందండి. మనకి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి నిత్యము కూడా దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే డబ్బు యొక్క లక్ష్మీదేవి యొక్క రాక అనేది మన ఇంటికి జరుగుతుంది. అదేవిధంగా మీరు శివానుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి. శివుణ్ణి ఖచ్చితంగా నిత్యము కూడా పూజించండి. శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు కుదరట్లేదు అనుకుంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి. ఆ శివానుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్